హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి బర్త్డే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసామో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంట్లో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని అంతా ఇంట్లోనే పూజ చేసేసుకొని ఫస్ట్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్ కాసేపు వర్క్ చేసి ఇంక తర్వాత టెంపుల్కి వెళ్దామని బయలుదేరినామన్నమాట. హొసకోటలో టెంపుల్. సో ఇది హైవేకి వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్ అంతా కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి హొసకోట టోల్ ముందర. సో అక్కడి నుంచి ఇంకా వెళ్ళాము. ఇది టెంపుల్ వచ్చేసి హొసకోటలో పంచముఖ వినాయక దేవుడు, లక్ష్మీ సరస్వతి కూడా ఉంటారనమాట. బాగుంటుంది టెంపుల్. సరే అని ఇంక అక్కడికి ఫస్ట్ అయితే వెళ్ళేసి వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత బయట అయితే ఏం వెళ్ళలేదండి. ఇంక ఇప్పుడు నాకు మా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు నేను అదైతే ఫస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. స్మాల్ గిఫ్ట్సే అండి, పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు. స్మాల్ అయినా కూడా వాల్యుబులే కదా, మనకి ఏదైనా చిన్నదా పెద్దదా ఎంత ఇచ్చారు అని కాదు. ఇవైతే స్టర్ట్స్ అండి, చిన్న స్టర్ట్స్. ఇది వచ్చేసి 3.5 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. వైట్ స్టోన్స్లో చిన్నగా వచ్చి ఉన్నాయన్నమాట. 2 గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి స్టర్ట్స్, అదేవిధంగా ఫింగర్ రింగ్ ఇచ్చారు. ఇవి 2. సో ఇది వచ్చి ఇంకా నేను ఇన్ఫర్మేషన్ లాస్ట్లో షేర్ చేస్తాను. ఇది వచ్చి మా పాప అంటే సెలెక్ట్ చేసింది. సో అందుకే తను వచ్చి అక్కడ చెప్తుంది. తను చెప్పింది వచ్చి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇలా రింగ్ అండ్ స్టర్ట్స్ ఇచ్చారనమాట. గిఫ్ట్స్ ఎంత చిన్నవా పెద్దవా అని కాదు, వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం ఉంది కదా. సో అది మనకి హ్యాపీ అనమాట. అది ఎంతదైనా కానీ చిన్న ఏదో ఒక్క 500 రూపీస్ది ఇచ్చినా కూడా మనకి హ్యాపీ కదా. సో ఇక్కడ నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చింది అని పక్కన పెడితే ఇవ్వాలని ఏం కాదండి. నార్మల్గా అయితే మనకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇది కావాలి అది కావాలని మనం బ్రతిమాలకూడదు. ప్లస్ ఆ టైంకి తగినట్టు సిచ్యుయేషన్ బట్టి సర్దుకుపోవాలండి. ఒకవేళ బాగా ఉంటే ఇంకా పెద్దగా మనకు వడ్డానం తీసేయచ్చు. ఏమీ లేనప్పుడు ఒక 500 రూపీస్ది మనకి ఎంత ఇచ్చినా కూడా అది చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇంకా ఇవ్వలేదని అస్సలు బాధపడకూడదు. అందరికీ ఇవ్వాలనే ఏం లేదండి, వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి మనం సర్దుకొని పోవాలి అంతే. సో ఇదనమాట నా బర్త్డే గిఫ్ట్స్. నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ రింగ్ స్టర్ట్స్ 2 వచ్చాయి. సో అవి 2 తీసిచ్చారు. మీకు ఇక్కడ క్లారిటీ లేదనుకుంటున్నాను, సరిగ్గా కనిపించకపోతే నేను పిక్ లాస్ట్లో చేస్తాను. స్టర్ట్స్ది రింగ్ది 2 షేర్ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరైతే మీ బర్త్డేస్ ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. ఇంకా అందుకే ఎప్పుడైనా కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే హ్యాపీ అండి. లేని దానికోసం ఎప్పుడూ ట్రై చేయొద్దండి. అందులో ఎదుటి వాళ్ళని నొప్పి పెట్టాలని చూడొద్దండి. ఇంకొక థింగ్, సో ఇక్కడ నేనైతే ఇంట్లోనే బయట మేము నార్మల్గా అయితే అంత ఎక్కువ ఇష్టపడనండి. బయట ఎప్పుడు వెళ్ళి తినము. ఎప్పుడో ఒక్కసారి కానీ అంటే ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా అసలు ఇది కానే కాదు తప్పదంటే తప్పిస్తే బయట వెళ్తాము. పాపకు కూడా తీసేయమన్నమాట. ఇంకేదో చాట్ ఐటమ్ ఒక్కటి ఎప్పుడైనా మంత్లీ కానీ లేదంటే 2 మంత్స్ 3 మంత్స్కి ఒక్కసారే అలా వెళ్ళి చాట్ ఐటమ్ అయితే తింటాం అంతే. కానీ మిగతా వాటి కోసం అయితే బయట వెళ్ళను. ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటే ఇప్పుడు బిర్యానీ చేశాను, చికెన్ ఫ్రై చేశాను. ఇప్పుడు చూడండి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అదేవిధంగా దానికి కావాల్సిన పౌడర్స్ అన్నీ ఇక్కడ మిక్స్ చేస్తాను చూడండి. 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ని తీసుకోండి, ఫుల్ టేబుల్ స్పూను. అదేవిధంగా కారపొడి అయితే 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాస్ రైస్కి ఎంత కావాలో అంతంత యాడ్ చేస్తున్నాను. కారపొడి తర్వాత మిరియాల పొడి కొంచెము. మిరియాల పొడి అన్నీ నేనైతే ఇంట్లోటివే అండి, ఇవి ఏవి బయట తెచ్చుకున్న పౌడర్స్ కాదు. జీలకర్ర పొడి కొంచెము మీకు కనిపిస్తుంది కదా అంతైతే వేసుకోండి. సో ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలండి ఇందులో. నేను మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాలు, చెక్క, ఇప్పుడు మీరు జస్ట్ విని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించకపోయినా కూడా. అదేవిధంగా యాలక్కి, మిరియాలు ఒక 4, యాలక్కి 2, లవంగాలు వచ్చి ఒక 6 యాడ్ చేశానండి. ఇలా మీకు ఎన్ని కావాలో అంత వేసుకోండి. స్పైసెస్ అయితే అన్నీ వేయాలండి, బిర్యానీ ఆకు దగ్గర నుంచి ఇంకా అన్ని స్పైసెస్ వేసి సాల్ట్ టేస్ట్కి తగినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ పైన ఇక్కడ యాడ్ చేసుకుంటే
హాఫ్ టేబుల్ స్పూన్ అంతా రైస్‌లోకి కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బావుంటుందండి. అందుకోసమే రైస్‌లోకి కూడా యాడ్ చేయాలి. ఇంకా ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్, అదేవిధంగా లెమన్ యాడ్ చేసి, ఇంక ఇక్కడొచ్చేసి మీరు కొంచెం చిటికెడంత పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక టేబుల్ స్పూన్ కాకపోతే 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మొత్తం మిక్స్ చేసి పీసెస్‌కి అంతా పట్టే విధంగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి తర్వాత దీన్ని మీరు మ్యారినేట్ చేసేసుకొని బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకోండి. లేదంటే 1 అవర్ సరిపోతుందండి. అప్పుడు ఇంకా నేనైతే మొత్తం మసాలాను యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాను కదా! అందులోనే కొంచెంగా పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవంతా బాగా మిక్స్ అవ్వడమే అండి. అప్పుడే మనకు బాగా మొత్తం ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ అందులోకి యాడ్ అయ్యి ఆ ఫ్లేవర్ బావుంటుందనమాట. గరం మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్‌ని నేను యాడ్ చేశానండి. ఇక్కడ చెప్పడం ఏమన్నా మర్చిపోయుంటే మీరు యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలాని యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం స్పైసెస్ యాడ్ చేస్తానండి. మరాఠీ మొగ్గ, జాపత్రి, తర్వాత ఫ్లవరు, తర్వాత అవంతా అనాస పువ్వు అవన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు చూడండి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాంట్లోకి నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో ఇక్కడ కూడా మొత్తం స్పైసెస్ తక్కువగా యాడ్ చేసుకుంటాను. మొగ్గ, ఆకు, చెక్క, లవంగ, పువ్వు, అదేవిధంగా లవంగాలు, మిరియాలు 2, యాలకులు 2, తర్వాత లవంగాలు ఒక 3 యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ యాడ్ చేశాం కాబట్టి. ఇప్పుడు సాల్ట్ చూడండి, కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ బావుంటుందండి. జస్ట్ ఒక్క రవ్వే వేసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. సో, ఇప్పుడు దాంతో పాటు ఇందులోనే కొంచెం ఆయిల్ గాని వేసుకుంటే మేకులుగా ఉంటుందండి. రైసు బాగా అంటే పొడిగా వస్తుందనమాట. మేకులుగా ఉంటుంది. అందుకోసమే ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనము. తర్వాత ఇప్పుడు అది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇందులో కొంచెంగా పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసి పక్కకు పెట్టేసుకుంటే అన్నీ ఒకసారిగా వేసేస్తే గనక మీకు జస్ట్ ఐడియా కోసం ఫస్ట్ అన్నీ త్వరగా పని అయిపోతుంది. అందుకోసము ఇప్పుడు అది మ్యారినేట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 6, 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేశానండి. మీకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్‌గా అవ్వాలనమాట. సో, నేను 2 పాన్స్‌లో ఎందుకులేని ఒకే పాన్‌లోనే ఇప్పుడు కొంచెం ఆనియన్ మనకు కావాల్సిందంతా పక్కకు తీసేసుకుంటున్నాను. పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోకి నేను మొత్తము అన్నీ వేస్తాను. ఇప్పుడు దీనికైతే టమోటా అయితే 3 టమోటా పడతాదండి. 3 టమోటాని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ ఎలాగో ఫ్రై అయిపోయింది కదా! దాంట్లోకి ఫస్ట్ అయితే టమోటా పేస్ట్ వేసుకున్నాను. మీరు చూసారంటే నేను ఇక్కడ ఎక్కడ గానీ కర్డ్ అయితే యూజ్ చేయట్లేదండి. కర్డ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నాన్ వెజ్‌లో దేంట్లో కూడా కర్డ్ వేసుకోవద్దండి. ఎందుకంటే అది క్యాన్సర్‌కి పాయిజన్ లాగా మారి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను. చూసారంటే మీరు బాగా ఇది ఫ్రై అవ్వాలి. టమోటో పచ్చి స్మెల్ లేకోకుండా. సో, ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఇందులో వేసి మీరు లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెట్టేసి మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు సాల్ట్ తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దాంట్లో మనం మ్యారినేట్ చేసుకొని పెట్టింది ఇందులో యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ గానీ, 1 గ్లాస్ గానీ వాటర్ యాడ్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అండి బాగా బాయిల్ అవ్వాలి. అలానే వదిలేసినారంటే ఇప్పుడు మొత్తము పీసెస్‌కి బాగా కారం, ఉప్పు పడి మెత్తగా అయితాయండి పీసెస్. ఇలా మూత పెట్టి వదిలేసేయండి. ఆలోపు మనము అన్నం కూడా రెడీ చేసేసుకోవచ్చనమాట. ఇది ఉడికే లోపల ఇది కూడా ఉడికిపోతుంది. ఇది 15-20 మినిట్స్ ఉడకాలి కదా! కొంచెం వాటర్ వేస్తేనే అండి ఒక గ్లాసు, లేదంటే కింద అడుగు అంటేస్తుంది మీకు చికెను. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ రైస్ కూడా పెట్టుకున్నాం కదా! రైస్ బాయిల్ అయిపోయి ఉంటుంది. 80% అయినప్పుడు తీసేసేయండి. ఇప్పుడు చికెను 15-20 మినిట్స్ అయింది కదా! అది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఉడికిపోయింది ఇప్పుడు చూడండి. బాగా స్మెల్ అసలు మామూలుగా లేదు. అంత టేస్ట్ ఉంటుందనమాట. ఇప్పుడు కొంచెం గ్రేవీ అంతా పక్కకు తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనం లేయర్స్‌గా వేసుకోవాలి కదా! సో, అందుకోసమే గ్రేవీ కొంచెంగా పక్కకు తీసి పెట్టుకోండి. ఒక హాఫ్ అంత తీసి పెట్టుకోండి. కింద లేదు మరి ఎక్కువ తీసేసారంటే కింద మాడిపోతుందండి. ఇప్పుడు రైస్ నేనైతే పక్కకు వంపేసుకున్నాను. ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో మీరు లేయర్స్‌గా వేసేసుకోండి. లేయర్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేస్తారంటే లెమన్ కొంచెంగా, అదేవిధంగా లెమన్ వేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ రండి. అదేవిధంగా కొంచెం పుదీనా, కొత్తిమీరి, తర్వాత ఆనియన్స్, తర్వాత నెయ్యి.
అట్లా కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్పూన్ అంతా వేసుకుంటారండి. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసేసి ఇంకా ఉండే చికెన్ అంతా మనం బాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకునేసి ఒకే ప్లేస్లో లేకోకుండా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఆనియన్స్ అదే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ వేసుకోండి. అదేవిధంగా ఇంకా దాంట్లోనే మనం మళ్ళీ లెమన్ కొంచెం మొత్తం పిండుకుని ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఇలానే వేసుకోండి. ఇది ఇలానే అని ఏం కాదు. తర్వాత గీ కూడా ఒక టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అంత గీ ఊరికే అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఆ గ్రేవీ అంతా వేసేసి లెమన్ కూడా పిండేసి ఇంకా మూత పెట్టేసి దాని మీద ఏదన్నా బరువుగా పెట్టండి. ఎందుకంటే ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. సో అట్లా వేసేసి దాని మీద పెట్టి వదిలేసినారనుకోండి అయిపోతుంది బిర్యానీ చాలా త్వరగా. ఇంకా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసి తర్వాత బిర్యానీ చేశాను. అందుకే పక్కన గిన్నెలో అలానే ఉంది. గిన్నెలో తీసి పెట్టానన్నమాట. ఇప్పుడు బిర్యానీ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ లాస్ట్లో వదిలేసేయండి. అప్పుడే బాగా మొత్తం అంతా దమ్ము బాగా పడుతుందండి. కింద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వదిలేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. నేనైతే ఈ స్పూన్తో ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక అది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను స్పైసెస్ లవంగా, చెక్క, అదేవిధంగా యాలక్కి యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే అవంతా బాయిల్ అవ్వంగానే ఒక ఆకు బిర్యానీ ఆకు ఎక్కువ ఏమైనండి, తక్కువగా ఒక్కొక్కటి 2 వేస్తాను. ఇప్పుడు బాగా కడిగి ఉప్పేసి సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నది పీసెస్ ఫస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అది ఒక్కసారి అలా 1 or 2 టైమ్స్ అలా మిక్స్ చేసుకుంటే కనుక పచ్చి స్మెల్ అంతా పోతుంది. అప్పుడు దీంట్లోనే ఆనియన్, మిర్చి ఒక 5 కొంచెంగా కరివేపాకుని వేసానండి. దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోండి. చిన్న టేబుల్ స్పూన్ అండి, ఇది పెద్ద టేబుల్ స్పూన్ కాదు. టమోటా కూడా వేసి ఇంకా ఒకసారి అలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీని మీద కాసేపు ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. అలా వదిలేసింది తర్వాత తీసి చూస్తే మీకు అందులోకి నీళ్ళంతా వచ్చింటాయండి. పసుపు వేసాం కదా, సో అందుకోసమే నీళ్ళంతా ఊరుతాయన్నమాట ఆ పసుపుకి. ప్లస్ స్మెల్ కూడా వెళ్ళిపోతుందండి. మనకు టమోటా, ఆనియన్ బాగా ఉడకాలి అంటే త్వరగా వేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. దానికి తగినంత సాల్ట్ కూడా వేయండి. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా సాల్టు, పుదీనా, కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసేసి వదిలేస్తే కనుక బాగా ఇదే అవుతుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 80% ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వాటర్ అంతా దాంట్లో ఇంకి మళ్ళీ అది డ్రై అయిపోయేంత వరకు ఒక 80% మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి ఒక 10 to 15 మినిట్స్. మరి ఎక్కువసేపు అలానే ఉంటే కింద మాడిపోతుందండి, చూసుకోండి అది మాడకుండా. ఇప్పుడైతే కనుక ఇంకా మళ్ళీ ఒకసారి తీసి చూస్తే తెలిసిపోతుంది అనమాట, ముక్క మెత్తబడి ఉంటుంది. మీకు ఎలా కావాలంటే దాన్ని బట్టి వాటర్ వేసుకుంటారా, లేదు ఫ్రై లాగా రావాలా, కొంచెం గ్రేవీ లాగా రావాలా అనేది చూసుకోండి. ఇప్పుడు కొంచెంగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేస్తే ఇప్పుడు చూడండి అది ఒక 15 మినిట్స్కి మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూను మిర్చి పౌడర్ని యాడ్ చేశాను. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ని యాడ్ చేశానండి. మీకు కారం ఇంకా చాలా కావాలనుకుంటే ఇంకో ½ టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. మాకైతే సరిపోతుంది. సో గరం మసాలా చిన్నగా కొంచెంగా యాడ్ చేశానండి, చాలా తక్కువ గరం మసాలా, ½ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఇలా మీకు కావాలి అంటే ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ స్మెల్ పోయేంత వరకు, పచ్చి స్మెల్ లేకోకుండా ఫ్రై చేసుకోండి. లేదు వాటర్ కావాలి, కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే ఇలానే వదిలేసేసి 2 మినిట్స్ తర్వాత ఇంకా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. లేదు కొంచెంగా గ్రేవీ కావాలి, ఓన్లీ ఫ్రై అవద్దంటే ఇలా అయితే రసం లేక కూడా మనము వైట్ రైస్ రసం పెట్టుకొని తినేయచ్చు అనమాట. లైట్గా గ్రేవీ కావాలనుకుంటే కొంచెంగా గ్రేవీని వాటర్ ఒక ½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని
అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కనుక దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రై బిర్యానీ రెండు రెడీ అయిపోయింది కదా. సో ఇంకా వీళ్ళు తినడానికి వెయిటింగ్లో ఉన్నారనమాట. కాబట్టి ఇంకా జస్ట్ అందరికీ సర్వ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత బిర్యానీ అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మినిమం 10 మినిట్స్ అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా పెట్టుకోండి. అప్పుడే అది బాగా దమ్ పడుతుందండి. లేదంటే అస్సలు దమ్ము ఉండదన్నమాట. అప్పటికప్పుడే తీసేస్తే అంత టేస్ట్ అనిపించదు. సో అందుకోసమే 10 మినిట్స్ ముందుగా మీరు ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. చల్లగా అయిన తర్వాత అసలు మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. మా పాపకు ఫస్ట్ తను టేస్ట్ చేసి చెప్తుందనమాట ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. బాగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే తన కోసమే కేక్ కట్ చేసాము. తన ఫ్రెండ్ని తీసుకొచ్చింది. ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్, మా పాప వాళ్ళ ఫ్రెండ్, మా పక్క లేఅవుట్లో అమ్మాయి. ఇంకా సో వాళ్ళిద్దరూ కేక్ కట్ చేయాలి అంటే సరే తీసుకొచ్చామన్నమాట. ఇంక ఈవినింగ్ ఇలా బర్త్డే జరుపుకున్నాను. కేక్ కట్ చేశాను చిన్నగానే, మరీ ఎక్కువ లేదు, ఎక్కువ మంది అస్సలు లేదండి. ఇంట్లో వాళ్ళం మాత్రమే. తన ఫ్రెండ్స్ 2-3 వస్తారనింది. ఫస్ట్ వాళ్ళు సడన్గా రాలేదు. సో అందుకోసమే ఇంకా వీళ్ళిద్దరే చేశారనమాట. ఇంకా నేను కేక్ కట్ చేసి వాళ్ళిద్దరికీ కేక్ పెట్టి అలా గడిచిపోయింది. చిన్న బర్త్డే చిన్నగా జరుపుకున్నాము. బయట అయితే ఏమీ వెళ్ళలేదు, జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. నాకు వచ్చిన గిఫ్ట్స్ స్టడ్స్, రింగ్ లాస్ట్లో యాడ్ చేస్తాను. అవైతే ఇక్కడ మీకు క్లారిటీ లేదనుకుంటాను, అవి ఎందుకో క్లారిటీ రాలేదు. సో ఇంకా కొంచెంగా ఉంది, అది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ రింగ్ మాత్రం నేను మా అమ్మకి ఇచ్చాను. ఈ రింగ్ మాత్రం మా పాప సెలెక్ట్ చేసింది. మనకు లేకపోతే Greetings from everyone. We hope that respectfully you are the best and the best mother in the world. Thank you. Can you? Yes. వీడియో ఎప్పుడూ మోగుతూనే ఉంది. అంటే ఇటు సైడ్ చూడండి.